హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఎడిటర్. సో ఈరోజు డేట్ వచ్చేసి 21st ఆఫ్ జూలై, ట్యూస్డే రోజు. సో సండే రోజు మనం ఒక వీడియో ప్లాన్ చేసినాం అనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటంటే, నార్మల్ గా మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఆగ్మాన్ వీడియోస్ కానీ అండ్ ఇప్పుడు ధూల్పేట్కి వెళ్తాం కదా, అది ట్రావెల్ లో కానీ అవి తీస్తుండే. బట్ బేసికల్ గా మేము ఉండేది ఎక్కడ, మా ఏరియా ఎక్కడ, మేము పెట్టే వినాయకుడు ఎక్కడ, సో దాని గురించి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం. సో మేము ఎక్కడ ఉంటాము, ఏ ఏరియా మాది, సో అదంతా మీకు ఇన్ డీటెయిల్గా ఉంటుంది వీడియో. సో వీడియో అయితే ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది, మంచి కామెడీ ఉంటుంది. ఒక్కసారి వీడియో వెళ్ళేది చూడండి, లెజ్గా ఉంటుంది వీడియో. సో నార్మల్గా ఇదే అంటాను, మా గల్లీ చూపెడతాగండి ఫ్రంట్ వ్యూ. ఈ చెట్టు ఉంది కదా, ఇదే మనకు మెయిన్ స్పాట్. ఇన్నే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఒక 3 నుంచి 5 years దాకా ఇన్నే పెడతాం అనమాట. ఇదే స్పాట్, ఇన్నే మనది మెయిన్ ఏరియా. ఇప్పుడు మనం పెట్టే ఇయర్ కన్నా నార్మల్గా మనం 2-3 years బ్యాక్ కానీ మనం ఇక్కడనే పెడతాం ఎప్పుడైనా సరే. సో ఇయర్ కూడా ఇక్కడనే అనుకుంటున్నాం, ఇదే స్పాట్ అనుకున్నాం. కానీ కొంచెం ఫ్రంట్ వస్తుంది, అన్న వాళ్ళు కొంచెం అప్పుడు రాలేరు అనమాట, ఆ బిల్డింగ్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు. సో కొంచెం మనం ముందరకు వస్తుంది. ఒకసారి మా వాళ్ళు ఆడున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం ఏమంటారు. భయ్యా హ్యాపీ సండే హీరో చెప్పాలంటున్నా. బో పెద్ద అందగాడివి నువ్వు. అబ్బా భయ్యా మీరు ఏమన్నా హీరోలా బాయ్? చెప్పకుండా లేకుండా అంటే వీడియోలు అట్లా సడన్గా ఉంటాం, రెడీగా ఉండాలి మీరు. ఎట్లనే ఉంటుంది మరి. ఓ అమ్మ గాయస్, మా దాంట్లో పెద్ద అందగాడు గాయస్. ఇప్పుడు రెడీ ఉండాలి, వీడియోలలో మంచి మేకప్ పడాలి, అదే అని చెప్పి అప్పుడు అదే అనుకుంటాడు. సో ఇది మా గల్లీ మెయిన్ ఏరియా. మేము పెట్టే వినాయకుడు కాడ దగ్గర ఉంది, చెప్పాను కదా అక్కడ చెట్టు దగ్గర. సో మనం అది మెయిన్ ఏరియా, ఇది మా గల్లీ. సో ఇక్కడ మేము అందరం కూర్చోం, ఈ గ్యాంగ్ అంతా మాది గడ్డ అనుకోండి ఇది. సో ఈ ఏరియా వచ్చేసి ఇట్లా వస్తే బల్లాపూర్ రూట్ నుంచి వస్తే ఇది జిల్లాలు కూడా, ఇంకా ఇట్లా వస్తే మీర్పేట ఏరియా వస్తుంది. ఇంకా ఇదంతా జిల్లాలు కూడా ఏరియా, ఇదంతా ఇంకా మా ఏరియా, ఇక జిల్లాలు కూడా ఏరియా ఇదంతా. ఇంకా ఇది మా స్పాట్, ఇక్కడ వినాయకుడు పెడతాం మంచి సెంటర్లో ఆడ. మా ఇష్టం. చూడు గాయస్, రమ్మంటే రారు గాయస్. మళ్ళీ నేను వీడియో తీసుకుంటుంటే నువ్వు అంటారు మాటలు మాట్లాడదు. నేను నైటే చెప్పిన వీళ్ళకి ఫోన్ చేసి, ఏమని చెప్పినారే, నైట్ రేపు మార్నింగ్ సండే గారా వీడియో తీద్దామని చెప్పి నైట్ ఫోన్ చేసి చెప్పిన, మంచిగా చెప్పిన, చిల్క చెప్పినట్టు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, టైము 3 అవుతుంది. ఇప్పుడు నేను 12కి చెప్పిన, 3 గంటలు వేస్ట్ చేసి ఆల్రెడీ. సండే వస్తే కంప్లీట్ వండుకోవడమా, వీడియో గీడ ఏం ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది చెప్పినా ఆల్రెడీ. అవును గాయస్, నైట్ నిన్న సాటర్డేకి వెళ్ళి డ్యూటీకి వేసి వచ్చే వరకు లేట్ అయింది, కొద్దిగా లేట్ అయితే నైట్ కాల్ చేసి చెప్పిండు గాయస్. చెప్పలేను కాదు, చెప్పిండు నైట్ కాల్ చేసి చెప్పిండు, చెప్పలేను కాదు కానీ కొద్దిగా నైట్ లేట్ అయింది. అరే తీద్దాం రా, మెల్ల తీద్దాం, నాకు కూడా రావాలని ఉంటది కదా వీడియోలా అని చెప్పిన ఆయనకి. లేట్ అయిపోయింది, సారీ. ఎందుకంటే నేను డ్రైవింగ్ లో ఉంటా, నీకు కూడా తెలిసిందే, అది కూడా తెలిసిందా తెలియదా? ఫోన్ చేసి చెప్పినప్పుడు రావాలి మరి. అవును, నాకు ఏమో నైట్ లేట్ అయిన కొద్దిగా అందుకనే పడుకున్నా. ఇక తీద్దాంలే, ఇక వీడియోలు తీద్దాంలే అని. ఇక నువ్వు వచ్చినావు 12కి అట్లా వచ్చినావు, లేవట్టినావు సడన్ గా. మళ్ళీ ఇంకోటి ఏమో సర్ప్రైజ్ ఇచ్చేసినావు వీడియోలు చెప్పకుండా. మరి ఇప్పుడు వీడియో తీసినప్పుడు డిసైడ్ అయినాం కాబట్టి తీసేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తున్నారా భయ్, నాడు తీద్దాం నాడు. చలో గైస్, మొత్తం మంచాలి ఇప్పుడు వీడియో అంతా. చలో లెట్స్ గో. చిన్న పిల్లని సైకిల్ దొక్కుతుంది గాయస్. ఇక ఎందుకురా రే పాపం, నువ్వెంతున్నావు ఆడెంతుందిరా రే. సో మా గ్యాంగ్ చూసారు, ఒకసారి వీళ్ళందరినీ పరిచయం చేస్తారు. ఇదంతా స్క్వాడ్, చోటా స్క్వాడ్, ఇదంతా మా చోటా స్క్వాడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈయన పేరు లక్ష్మణ్ అంటారు. ఇక మెయిన్ పర్సన్ ఈయన శ్రవణ్ ముద్ర అంటారు, చోటు అంటాం మేము ముద్దుగా. ఈయన వచ్చేసి అభి, ఈయన వచ్చేసి శివ, ప్రదీప్. మొత్తం ఇంపార్టెంట్ అయినా మాకు గల్లీలకి షెడ్ మొత్తం ఆయననే చూసుకుంటాడు, గుడిసా గణేశుడు. సో ఇయర్ గిట మోస్ట్లీ అక్కడనే పెడతాము, 90% అదే గ్యారంటీ. అయితే కొంచెం ఫ్రంట్కి రావచ్చు, అక్కడ వేరే బిల్డింగ్ అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. లాస్ట్ ఇయర్ లేకుండా అన్నవాళ్ళు అనమాట. సో అన్నవాళ్ళు ఇంకా కడుతురు, స్టిల్ ఇంకా బిల్డింగ్ కడుతురు అనమాట. సో ఇయర్ వచ్చేసారు మొత్తము. సో కొంచెం ఫ్రంట్కి రావచ్చు వినాయకుడు. సో ఇక్కడ ఇది మా స్పాట్, ఇది మా వినాయకుడు మేము పెట్టిన ఏరియా.
ఒక్కసారి మా యూత్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఒకసారి పోయి మాట్లాడదాం. ఏంది ఈసారి ఏం అనుకుంటున్నాం మనం, ఈసారి ఇట్లాంటి కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఆల్మోస్ట్ అన్నీ మన ఇన్స్టా రీల్స్లలో, నా యూట్యూబ్ ఛానళ్ళలో ఆల్రెడీ వీడియోస్ చూస్తూనే ఉన్నారు. సో ఒకసారి ఈ ఇయర్ ఏంది ప్లానింగ్స్ ఏంది ఎట్లా అనుకుంటున్నాం, ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. మా ఒక రూమ్లో ఉంటుంది, రూమ్లో కూర్చున్నాం అందరూ. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. मेरे दिल चाको चाको बेटा ना 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 ఇప్పటి నుంచి కామెడీ వీడియోలు వస్తాయి గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం. ఇంకా ఏమైందంటే అన్నకు ఒకటి అర్జెంట్ కాల్ వచ్చింది. అదేంటంటే అన్న సండే టైం నాడు పోతుంది. అన్న ఇంటి అనమాట, అంటే సెకండ్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ మెయిన్ క్యాండిడేట్. అది వీడియోలో పెట్టినా కదా, బ్లూ కలర్ బిల్డింగ్ మనము ఇక్కడ కార్ దగ్గర ఉంది కదా ఏరియా. సో అన్న మాకు మెయిన్ ప్రెసిడెంట్. అన్న గిట్ట అది కొంచెం ఫంక్షన్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి క్యాంటీన్ చేసాడు అనమాట. సో అన్న గిట్ట బిజీ ఉండు. ఇంకొక అన్న ఉండే మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఉండే, సడన్ గా ఒక ఆర్డర్ వచ్చేసరికి అన్న వెళ్ళిపోయింది సడన్ గా. సార్ కాల్ చేసి అన్నతోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఈసారి ఏది ప్లానింగ్ ప్రతి ఇయర్ అన్ననే చూసుకుంటారు, ఇద్దరే చూసుకుంటారు. నేను ఇంకా నార్మల్ గా ఏమంటారు క్యాషియర్ గా ఏమన్నా స్పెండింగ్ దానికి దేనికి ఏమన్నా ఖర్చులు అది నేను చూసుకుంటా. అయితే ఇంకా అన్న వెళ్ళిపోయిండు అని చెప్పి ఇంకా వీడియో సగం తీసి ఆపేద్దాం కదా. సో మేమందరం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, మొన్ననే మాట్లాడినాము. ఇట్లా తీసుకున్నాం ఈ ఇయర్, బడ్జెట్ ఏంది, ఎంత వినాయకుడు పెడదామని అని చెప్పి అట్లే మాట్లాడుకున్నాము. ఇంకా అన్న అయితే బాగుంటదేమో అని చెప్పి అన్న అంటున్నాం. సరే ఇంకా మేము మాట్లాడాం కాబట్టి మేము కూడా చెప్తాం ఒకసారి మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అది అని చెప్పేసి. సో ఇయర్ ఏంటంటే రేట్స్ అయితే మరి ఎక్కువ చెప్పేస్తున్నారు. తూర్పేట అన్నా సరే, పెత్తంబరపేట అన్నా సరే అని రేట్లు టూ మచ్ చెప్పేస్తున్నారు. అయితే మేము ఈసారి పండుగ రోజు రేపున్నా ఈ రోజు పోయి బుక్ చేసుకుందాం. అంటే అప్పుడు ఇంకా లాస్ట్ మిగిలిన పీజెస్ ఉంటే తక్కువ ఉంటే ఏదైతే సరే ఇంకా పెద్దదే తీసుకుంటాం, తిరిగి తీసుకుంటాం, పెద్దదే తీసుకుంటాం తిరిగి ఏదైనా సరే. అయితే లాస్ట్ ఇయరే అనుకున్నాము వీడియోలు ప్రతి ఒక్కొక్కటి రోజు 13 days పెడతాం నార్మల్ గా. 13 days ఒక్కొక్క వీడియో తీద్దాం అనుకున్నాం. ప్రతి డే రోజు ఏదో ఒకటి అయితేనే ఉంటది. అంతా ఎంటర్టైన్మెంట్ అయితేనే ఉంటది. నైట్ అవుట్ చేయడం కానీ, జాగరం చేయడం కానీ, అంటే అట్లా అన్ని వీడియోలు ప్లాన్ చేసినాం లాస్ట్ ఇయర్. కానీ కాలేదు, అదేది వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల టైం లేకపోయినా వీడియోలు చేయడం. మేము ఉన్నమే తక్కువ మంది, మేము మా గ్రూప్ లో 20 మంది అదొక చెప్తా. బట్ ఈసారి ఏమనుకున్నాం అంటే తీద్దాము. మాకు ఆ వీడియోలు చూసి ఆ వీడియో మేము లాస్ట్ ఇయర్ వీడియోలు కొన్ని తీసుకునేవి ఇప్పటికి ఆ చూసిన ఆ వీడియోలు మురిసిపోతాం అనమాట. అరే లాస్ట్ ఇయర్ ఎంత మంచిగా ఉండే, ఇట్లా తీసిన వీడియో అంటే అది మాకు మెమరీ లాకుంటుండే, మంచిగా అనిపిస్తుండే మా గిట. అరే వీడియో ఒక యూట్యూబ్ లో వస్తుందిరా, ఇంత మంచిగా తీసిన వీడియో అని చెప్పేసి అట్లా ఇంకా సపోర్ట్ కూడా వస్తుండే, వ్యూస్ కూడా వస్తుండే. సో అట్లా సపోర్ట్ వచ్చినందుకు మేము అదే తీద్దాం, మాకు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. మా గల్లీలో వాళ్ళు ఇక్కడ సైడ్ మీరు బాగా తీస్తున్న వీడియో, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అన్నారు ఈ వీడియోస్ బాగా తీస్తున్న వీడియోస్ ఇవి మంచిగా వస్తాయి యూట్యూబ్ లో అని చెప్పేసి అన్నారు. సో ఆ సపోర్ట్ ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ అంటూ వస్తుంది, మనం వీడియోలు ఇంకా తీయడానికి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అందుకే మా వాళ్ళందరూ చెప్పిన వ్యూస్ అన్నా రాకపోయి మనకి ఏదైనా సరే వీడియోలు తీద్దాం, మంచి కంటెంట్ ఇద్దాం, మంచి కామెడీ చేస్తాం. మనకి కూడా గుర్తుంటది, మనం వీడియోలు యూట్యూబ్ లో వస్తే మనకి ఒక మెంబర్ లాగా గుర్తుంటది. సో ఖచ్చితంగా అయితే మన వీడియోలలో మంచిగా కామెడీ ఉంటది, ప్రతి ఇన్ఫర్మేటివ్ ఉంటది, కామెడీ ఉంటది. కంపల్సరీ గైస్ ఒకటి మీరు మా ఛానల్ కి సపోర్ట్ చేసిరనుకో ఇంకా మేము మంచి మంచి వీడియోల తోటి మేము ముందుకు వస్తాం. సో ఇది ఈ రోజు వీడియో. సండే రోజు ఇట్లా మంచి ఒక వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాము, సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇది అన్నమాట వీడియో. మీకు వీడియో నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీళ్ళు మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికి. అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి అండ్ అడ్వాన్స్ హ్యాపీ బోనాలు అందరికి. గణేష్ మహారాజ్.